మనందరికి అనిపిస్తది. చాలాసార్లు మనం ఒక్కళ్ళమే కూర్చున్నప్పుడు ఒంటరిగా అనిపిచ్చి, బాధ, ఏడుపు, కన్నీళ్ళు అందరూ మనతో ఉంటారు. కానీ మనం ఒక్కళ్ళమే కూర్చొని ఒంటరిగా అయిన క్షణాలు చాలా ఉంటాయి. ఎందుకు నాకీ జీవితం? ఎందుకు నాకీ బ్రతుకు? మనం చేసే పని నచ్చకపోవటము, లేతే మన ఇంట్లో వాళ్ళు నచ్చకపోవటం, మనం ప్రేమించిన వాళ్ళే మనకి నచ్చకపోవటము, లేదా ఎంతమంది మన చుట్టూ ఉన్నా గానీ మన ఒంటరితనం అనే బాధలోనూ, ఆ లోన్‌లీనెస్‌లో ఉండటం చాలామంది అనుభవించే ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయాలి అని మనం అనుకుంటే బయటికెళ్ళి సినిమాలు చూస్తాం, తాగుతాం, తిరుగుతాం, ఇంకేమన్నా చేస్తాం. కానీ ఆ క్షణం నేను చేసిన పనేంటంటే నాకు అలాగ అనిపిచ్చింది. కానీ వాటి వల్ల ఏ సంతోషం రాలా. ఆ ప్రస్తుతానికి అలా అనిపిచ్చి వెళ్ళిపోవటమే కానీ ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టానో ఏడ్చాను. ఆ ప్రార్థనలో ఏడ్చాను. దేవుడు పేరు చెప్పుకొని ఏడ్చాను. యేసు నామంలో ప్రార్థన చేసుకుంటూ నా బాధలు చెప్పుకున్నాను. అది నెరవేరుతాయా? నెరవేరవు అనే నమ్మకం నాకు లేదు. కానీ చెప్పుకున్నప్పుడు మనసు చాలా కుదుట పడింది. కానీ దాని తర్వాత అది అయ్యిందో లేదో పక్కన పెడితే, కానీ నాకు ఆ బాధలో, ఆ లోన్‌లీనెస్‌లో, ఆ ఒంటరితనంలో నాకు మనశ్శాంతి వచ్చింది. తర్వాత నా మనసులో ఆనందం ఉప్పొంగింది. చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఏంటంటే అప్పుడు అర్థమైంది. ఈ లోకం మనుషులతో గానీ, ఈ లోకం అన్న వాటితో మనం ఎంత మన ఒంటరితనాన్ని పంచుకోవాలనుకున్నా మళ్ళీ అది పక్కకెళ్ళిపోతుంది. కానీ దేవుడితో పంచుకునే ఒంటరితనం మనకి ఆనందాన్ని, మనశ్శాంతిని, హ్యాపీనెస్‌నిస్తుంది. ఈరోజు మీరు ఒంటరితనంలో బతుకుతున్నారా? అయితే చెయ్యండి. ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆ ఏడుపొచ్చినప్పుడు కళ్ళు మూసుకొని దేవుని పేరు యేసు నామంలో ఏడవండి. యేసు ప్రభుకి చెప్పుకొని కూర్చొని దేవుడు చెప్పుకొని నా బాధ ఇలా ఉంది, కష్టం ఇలా ఉందని. మనం చెప్పుకుంటే గంటలు గంటలు నువ్వు అరగంటే ఏడుస్తున్నావా? లేతే 5 నిమిషాలైనా, లేతే గంట సేపు ఎంతసేపు నీకు చెప్పాలనిపిస్తే కూర్చొని చెప్పుకో. ఆ తర్వాత నీకొచ్చే ఆనందం, ఆ తర్వాత నీకొచ్చే మనశ్శాంతి, ఆ రోజు నువ్వు చెప్తావు. నువ్వు సాక్ష్యం. ఈరోజు నేనెలాగా సాక్ష్యం చెప్తున్నానో, ఆ రోజు నువ్వు చెప్తావు. యేసు ప్రభు కన్నా, పరిశుద్ధుని కన్నా మనశ్శాంతిగా ఉండే చదువు కానీ, మనశ్శాంతిగా చెప్పే వాక్యాలు కానీ, దేవుడిచ్చే దీవెన గానీ ఇంకెక్కడ లేదు. మన ఒంటరితనం పోవాలంటే ఆయనలోనే పోతుంది. ఎందుకంటే ఆయనలో పెట్టుకునే ఒంటరితనం, ఆయనతో చెప్పుకునే బాధ మనకి సంతోషాన్ని, మనశ్శాంతినిస్తుంది. అండ్ ఆ ప్రార్థనలో మనకి నెరవేరే కార్యాలు కూడా గొప్పగా ఉంటాయి.